మరి కాసేపట్లోనే పోలవరానికి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటి పర్యటనను పోలవరం ప్రాజెక్టుకే పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు ఏరియా ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే గత 5 ఏళ్లలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరిగాయి, ఎంత శాతం పనులు జరిగాయి అనే దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఉండవల్లి నుండి హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ ఏరియా ప్రాంతం మొత్తాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులోకి వెళ్ళి లోయర్ కాపర్ డ్యామ్తో పాటుగా అప్పర్ కాపర్ డ్యామ్ మధ్యలో ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందో అంటున్నారో ఆ ప్రాంతాలను కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే గైడ్ బ్యాండ్ కుంగిపోయిందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ కుంగిపోవడానికి గల కారణాలు అసలు ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఈ లోయర్ అప్పర్ కాపర్ డ్యామ్ల మధ్య గ్యాప్లకు సంబంధించి కానీ మరామతులు చేయాలా లేకపోతే వాటిని పునర్నిర్మించాలా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడనున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత సమీక్షా సమావేశానికి చేరుకుంటారు. అక్కడ అధికారులతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటుగా ప్రాజెక్టుకి సంబంధించి సమగ్ర నివేదిక ఆయన తెలుసుకొని ఉన్నారు. ఎంత మేర పనులు జరిగాయి 2014 నుండి 2015 వరకు తన హయాంలో ఏ మేర పనులు జరిగాయి అన్న దాంతో పాటుగా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎంత మేర పనులు చేసింది అనే దాని మీద కూడా తెలుసుకున్నారు. సుమారుగా గంటన్నర పాటు ఈ సమీక్షా సమావేశం కొనసాగనుంది. సమీక్షా సమావేశం అనంతరం కూడా మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. సుమారుగా 4 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకి బ్రీఫ్ చేయనున్నారు. సో ఈ 5 ఏళ్ల పాటు పోలవరం ప్రాజెక్టుకి అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టుల పనుల పురోగతి లేదు అంటూ కూడా ఈ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఏం మాట్లాడతారనే దాని మీద ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించి జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో 2014 నుండి 2019 మధ్యలో పలు దఫాలుగా జరిగిన పనులకు అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శిలాఫలకాలు నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్నాయి. వాటిని తొలగించిన నేపథ్యంలో మరలా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత హుటాహుటిన అధికారులు ఆ శిలాఫలకాలను అయితే తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఈ నివేదికలు కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ఎంత మేర పనులు జరిగాయి అనే దాని మీద కూడా నివేదికలు తెప్పించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో 2014 నుండి 2019 వరకు నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో పోలవరం పనులు పరుగులు పెడితే ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా సంస్థ అప్పగించారు. ఈ మెయిల్ సంస్థ వచ్చిన తర్వాత అసలు పనులు ఏమాత్రం జరిగినాయి అనే దాని మీద కొంత క్లారిటీ లేదు. మీడియాను కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి అనుమతించలేదు. సీఎం జగన్ కూడా సుమారుగా 10 కంటే తక్కువ సార్లు మాత్రమే ఇక్కడికి రావడం, ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇరిగేషన్ మంత్రి అప్పటి మంత్రి అంబటి రాంబాబు కానీ అనిల్ యాదవ్ కానీ సరైన స్థాయిలో సమగ్ర నివేదికలు చెప్పడం కూడా ఎప్పుడు జరగలేదనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి పాలకొల్లు నియోజకవర్గానికి చెందినటువంటి నిమ్మల రామానాయుడికి ఇరిగేషన్ శాఖ కేటాయించడంతో ఆయన కొంత 2 రోజులుగా ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పక్కన పెడితే పోలవరం ప్రాజెక్టు వెనుక ఉన్న పునరావాసం నిర్వాసితుల సమస్యలు ఏ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరుస్తారా అనేది మనం కొంత దీని మీద నిర్వాసితులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పునరావాసం కల్పించకపోవడం, నీరు స్టోరేజ్ చేయాలంటే ముందు అక్కడ నిర్వాసులను తరలించాల్సిన అవకాశం ఉంటుంది. పునరావాస కేంద్రాలు పటిష్టం చేయడంతో పాటుగా వారికి ఇస్తాన్న హామీలు, వారికి ఇస్తాన్న నష్టపరిహారం సంగతి ఏంటనేది ఇప్పుడు నిర్వాసితులు అడుగుతున్న ప్రశ్న. ఏదేమైనా ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ముందుగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్తున్నారు. మరోపక్క అటు కేంద్రంలో బీజేపీ, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నేపథ్యం. సో ఎప్పటికైనా ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ మరామతులు కానీ ఈ పాడైపోయిన ఏదైతే దెబ్బతినే ఉంటుందో ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన వరదలు ఆ ఫ్లోటింగ్ కానీ లేకపోతే సీఫేజ్ వలన బ్యాక్ వాటర్ వలన ఈ లోయర్ కాపర్ డ్యామ్కి సంబంధించి ఇక్కడ మధ్యలో నీరు చేరడం, అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ మధ్యలో గోదావరి నీరు చేరడం, అక్కడ సీఫేజ్ రావడంతో కూడా సో టీడీపీ ప్రభుత్వం హయాంలో ముందస్తు ఆలోచన లేకుండా నిర్మాణాలు చేపట్టారు, పేరు గురించి నిర్మాణాలు చేపట్టారని వైసీపీ నేతలు అప్పటి గత ప్రభుత్వంలో ఆరోపిస్తే మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి సో ఈయన ఏం చెప్తారో ఆ తప్పిదం ఎవరు చేశారనే దాని మీద ఎప్పటికైనా క్లారిటీ వస్తుందా? ఈ నిర్మాణాలకు సంబంధించి దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేస్తారా లేదా పునర్నిర్మాణం చేస్తారా? ఒకవేళ పునర్నిర్మాణం చేస్తే మరలా అది టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పటిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారనే దాని మీద చంద్రబాబు ఏం మాట్లాడతారనే దాని మీద కూడా సర్వత్రా
ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పోలవరం నుండి. For more videos like this, subscribe Big TV channel.